హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈ పండగల సీజన్‌లో అయితే ఎప్పుడు చూసినా మన ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుంటుంటాం కాబట్టి, కొబ్బరి చాలా వరకైతే మనకు వేస్ట్ అయిపోతుంటుంది. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే కొబ్బరితో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. అందులో ఒక రకమైతే కొబ్బరన్నము. ఇది చాలా బావుంటుంది టేస్ట్ అనేది. చాలా తొందరగా చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. అంటే పిల్లలకు కూడా లంచ్ బాక్స్‌లోకైనా, ఆఫీస్‌లకైనా కూడా తొందరగా చేసేసుకోవచ్చు. చాలా బావుంటుంది. సెపరేట్‌గా కర్రీ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంత టేస్ట్ అయిన కొబ్బరన్నాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ కొబ్బరన్నం కోసం అయితే నేను 1.5 గ్లాస్ దాకా బియ్యం అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల చొప్పున వాటర్ అయితే వేసుకొని, ఇలా పొడి పొడిగా అయితే అన్నం వండి పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఫ్రైడ్ రైస్‌లకు దేనికైనా కానీ అన్నం పొడి పొడిగా వండుకుంటేనే బావుంటుందండి. ముద్ద ముద్దగా అయితే బావుండదు. కావాలనుకుంటే మీరు కుక్కర్‌లో అయినా కూడా వండుకోవచ్చు. అది కూడా పొడి పొడిగానే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత 1.5 చిప్ప దాకా నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నా. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. బ్రౌన్ పార్ట్ అయితే నేను తీసేయలేదు. మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని, మూత పెట్టేసుకొని, ఆపి ఆపి మనము మిక్సీ చేసుకున్నట్టయితే ఇలా కొబ్బరి తురుములాగా అయితే వచ్చేస్తుందనమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బాండీ పెట్టేసుకుందాం. అందులోకి 3, 4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. కావాలనుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పెద్ద టేబుల్ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు వేసుకుందాం. అలాగే పెద్ద టేబుల్ స్పూన్ అంతా మినపప్పు, ఒక 30 గ్రాముల దాకా పల్లీలు కూడా వేసుకొని వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా, క్రంచీగా వచ్చేదాకా కూడా మనము ఫ్రై చేసుకోవాలి. దగ్గరుంటే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, లేదంటే లో టు మీడియం ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు దాకా, అంటే దాదాపుగా 50 గ్రామ్స్ దాకా బాదంలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. దాంతోపాటు ఒక 10, 12 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందాం. అవి కూడా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఒక గుప్పెడంత కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్‌గా వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి మనము. లేదంటే తొందరగా అనేది ఒకటి మాడిపోతే ఒకటి అలాగే పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఈవెన్‌గా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి అన్నీ మనము కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర. ఇవి కూడా వేశాక ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమునైతే వేసేసుకుందాం అంతా కూడా. ఇదంతా వేసిన తర్వాత కూడా మనము ఈ కొబ్బరి తురుము అనేది పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కొబ్బరి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మనము బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది కొబ్బరి అనేది ఫ్రై అయిందా లేదా అనేది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకైతే మనము ఇప్పుడు పక్కన వండి పెట్టేసుకున్న రైస్‌ని యాడ్ చేసేసుకుందాము. మీరు ఎంత రైస్ అయితే తీసుకున్నారో అంత రైస్‌ని కూడా అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి అయితే మనము టర్న్ చేసుకోవాలి. లేదంటే అడుగు అనేది తొందరగా మాడిపోతుంది. అడుగున్న ఈ తాలింపు కూడా మాడిపోతుంది. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఒక్కసారి అట్లా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా మనము యాడ్ చేసేసుకుందాం. నేను అన్నం వండేటప్పుడైతే సాల్ట్ వేయలేదండి. అందుకే ఇప్పుడు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే రైస్‌లోకైనా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి వండుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా, క్విక్‌గా అయిపోయిందో. అంతే టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినేస్తారు. కొంచెం కూడా మిగిల్చరు. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూడని వాళ్ళు నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మిరాకిల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.